జై గురుదేవ దత్త. దత్తగాయత్రి మంత్రం అంటే ఏమిటి? అందులో దాగిన గురుతత్వ రహస్యాలు, అలాగే దత్తగాయత్రి పఠించడం వలన మన జీవితంలో జరిగే మార్పులు ఏమిటి అన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాము. జై గురుదేవ దత్త. దత్తాత్రేయ స్వామి వారు ఒకే రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మూడుగురు దేవతల తత్వాలను మేళవించుకున్న సాక్షాత్కార అవతారము. అందుకే దత్తుణ్ణి గాయత్రి మంత్రము కూడా మూడు తత్వాలను కలిగి ఉంది. దత్తగాయత్రి అనేది కేవలం మంత్రం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక ద్వారము. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహానికి దారితీసే సాక్షాత్కార మార్గము అని చెప్పవచ్చు. ఓం తత్పురుషాయ విద్మహి అత్రివరదాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఇంతకీ ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే, ఓం అనగా బ్రహ్మం యొక్క శబ్ద రూపము, సృష్టి, స్థితి, లయ, మూర్తి. దీనితో మనస్సు కేంద్రీకరింపబడుతుంది. తర్వాత తత్పురుషాయ విద్మహి అనగా తత్వస్వరూపుడు, పరమ పురుషుడు అయిన దత్తుణ్ణి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఇది జ్ఞానానికి ప్రార్థన. మూడోది అత్రివరదాయ ధీమహి అంటే ఆ మహాశక్తిని మన మనస్సులో స్థాపించుకుందాము. ధీమహి అనగా ధ్యానము చేద్దాము అని. తన్నో దత్త ప్రచోదయాత్ అనగా ఆయన దత్తాత్రేయుడు మనల్ని జ్ఞానపదంలో నడిపించాలి. ప్రచోదయాత్ అంటే ప్రేరేపించు లేదా ఉత్తేజించు అని అర్థము. దత్తగాయత్రి యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో 24 అక్షరాలు కలిగి ఉన్న శ్లోకము. ఇది బ్రహ్మ జ్ఞానానికి ద్వారము, అలాగే గురుతత్వాన్ని కలిగి ఉంటుంది. దత్తాత్రేయుల వారు గురుతత్వ స్వరూపుడు. ఈ మంత్రము గురు కృపను కలగజేస్తుంది. శక్తి, జ్ఞానము, శాంతి అంటే మానసిక ప్రశాంతత, ఆత్మబలాన్ని కలగజేస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో స్పష్టతను ప్రసాదిస్తుంది. అనేక అవతారాల లక్షణాల సమ్మేళనం. దత్తుని తత్వం అంటే బహురూప తత్వము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాల సమ్మేళనం. ఈ మంత్రము ఆ తత్వాలన్నీ చైతన్యంగా చేస్తుంది. ఎప్పుడు ఎలా జపించాలి? ఉదయం లేదా సాయంత్రము, పూజా సమయాల్లో, గురువారము ప్రత్యేక ఫలితాలు కోసము జపించండి. 108 సార్లు జపించడం చాలా ఉత్తమం. అంటే ఒక మాల అనుకోవచ్చు. దత్తుని చిత్రము లేదా ఆయన ప్రతిమ ముందు కూర్చొని దీపారాధనతో జపించండి. అలాగే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి అంటే, దత్త కటాక్షం లభిస్తుంది, మానసిక బలవృద్ధి, అలాగే ఆధ్యాత్మిక శ్రద్ధ, సంకట నివారణ, గురుకృప లభిస్తుంది. ఇందులో ఉన్న శబ్ద బీజాలు తత్, ది, ప్రచోదయాత్ వంటి పదాలు అంతర్నాదాన్ని అంటే మనలోని ఇన్నర్ వైబ్రేషన్ని ఉత్తేజపరుస్తాయి. ఈ మంత్రము పఠించేటప్పుడు మీ మనస్సు దత్తుని రూపాన్ని తలచుకోవాలి. 3 తలలతో స్మితంతో కూడిన ఆ కరుణా స్వరూపాన్ని భావించుకోండి. సమర్పణా భావంతో జపించాలి. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ మంత్రాన్ని జీవన మార్గంగా సూచించారు. ఈ మంత్రం వలన భక్తులు స్వప్నాల ద్వారా సందేశాలు పొందారు. అలాగే ఎంతోమంది అచేతనంగా సమస్యలకు పరిష్కారం దొరికింది. అలాగే గురువులను కలిసే అవకాశాలు కూడా లభించాయి. దత్త గాయత్రి మంత్రం అనేది శక్తితో కూడిన జ్ఞానపు జ్యోతి. దీన్ని పఠించే వారికి దత్తుని కటాక్షం మాత్రమే కాదు, తాను తానే అనుభవించే శక్తి కూడా కలుగుతుంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.